ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది. కూటమిని లక్ష్యంగా చేసుకుని మాజీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇదే సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాలు వైసీపీ వర్సెస్ కూటమి మధ్య హోరాహోరీగా జరిగాయి. కానీ తాజా ఫలితాలతో కొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. మొత్తంగా 52 ఎంపీపీ స్థానాలతో పాటుగా కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. కడపలో జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని తొలుత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఫలితంగా జడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 10 ఎంపీపీ స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 32 గెలవగా కూటమి 11 స్థానాలకు పరిమితమైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలే దక్కించుకుంది. కూటమి 164 స్థానాలతో పాటుగా మెజారిటీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను చూస్తే వైసీపీపై అభిమానం పెరిగినట్టుగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రాయలసీమలోని కడప జిల్లా జడ్పీటీసీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ టీడీపీ తమకు సంఖ్యాబలం లేకపోవటంతో అభ్యర్థిని నిలబెట్టకపోవటంతో వైసీపీ అభ్యర్థి రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా ఈ జిల్లాతో పాటుగా ఖాళీగా ఉన్న మరికొన్ని ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా వాటిల్లో టీడీపీ, జనసేన అభ్యర్థులు గెలుపొందారు. అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం, తిరుపతి రూరల్ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో ప్రజలు వైసీపీ అభ్యర్థులకే మద్దతు తెలిపారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీకి షాక్ తగిలింది. త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ గెలిచినట్టు ప్రకటించారు. అక్కడ టీడీపీ గెలుస్తుందని భావించినా సరే ఓటమి తప్పలేదు. అనంతపురం జిల్లా రొద్దం ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంది. అక్కడ నాగమ్మ గెలుపొందారు. అంతేకాదు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీకి దక్కింది. అలాగే తిరుపతి రూరల్ ఎంపీపీ పదవి కూడా వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందినట్టు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావుకు దక్కింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనకాపల్లి జిల్లా మాడుగుల ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. రాయవరం మండలం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కేశుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మి ఏకగ్రీవమయ్యారు. ఇంకా ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి పెసరవల్లి రమాదేవి గెలుపొందారు. సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి బండి లక్ష్మీదేవి గెలుపొందారు. అనంత జిల్లా కంబదూర్ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి కురుబ లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు. కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి రాచపాటి రామాంజినమ్మ గెలుపొందారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి అల్లా సుబ్బమ్మ గెలుపొందారు. పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ స్థానాన్ని టీడీపీ సొంతం చేసుకుంది. తాజా ఫలితాలు వైసీపీలో జోష్ పెంచుతుంటే కూటమి నేతలు అలర్ట్ అయ్యారు. తాజా ఫలితాలతో భవిష్యత్తు రాజకీయాలపైన ఉత్కంఠ పెరుగుతోంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త ట్రెండ్ సూచిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రతిపక్ష వైసీపీ మద్దతుగా ఓటర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్దతు తెలిపారు. రాష్ట్రంలోని ఖాళీ అయిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీకే ప్రజలు మొగ్గు చూపారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను చూస్తే ప్రజల్లో వైసీపీపై అభిమానం పెరిగినట్టుగా కనిపిస్తోంది. మరి మీరేమంటారు? వైసీపీ ఏపీలో పుంజుకోనుందా? టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయిందా? మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.